ಆತನಲ್ಲಿ ಇದ್ದಂತ ಮಹಿಮೆ, అయితే యేసయ్యలో ఉండబడిన ತಂದೆಯಾದ ದೇವರಲ್ಲಿ ಇದ್ದಂತ ಮಹಿಮೆ తండ్రైన దేవునిలో ఉండబడిన ಇವತ್ತು మహిమ ನಮ್ಮ ಒಳಗೆ ಇದೆ. ఈ రోజు ಅದಕ್ಕೆ మనలో ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಬರೆಯುವಾಗ అందుకే ಹೇಳ್ತಾನೆ, అపోస్తల పౌలు రాసేటప్పుడు ಮಹಿಮೆಯ చెప్తున్నాడు, ನಂಬಿಕೆ ಆದಂತ ಕ್ರಿಸ್ತನು మహిమా నమ్మకము కలిగిన ಇವತ್ತು యేసయ్య ನಿಮ್ಮ ಒಳಗೆ ಆತನು ವಾಸ ఈ ಮಾಡ್ತಾನೆ. రోజు మీలో ఆయన నివసిస్తూ ಇವತ್ತು ఉన్నాడు ನಮ್ಮ ಮಹಿಮೆ ನಿಮ್ಮ ಒಳಗೆ ಇದೆ. ఆ మహిమ ఈ రోజు మీలో ఉంది. ಆ మహిಮೆಗೆ ನಂಬಿಕೆಗೆ ಆಧಾರನು ಯಾರು ఆ ಅಂತಂದ್ರೆ మహిమకు ఆ ఒక నమ్మకానికి ఆధారభూతుడు ఎవరంటే ಯೇಸುವೇ ಆಗಿದ್ದ. యేసయ్యనే ಯೇಸುವೇ ಆಗಿದ್ದ. యేసయ్యనే అయ్యున్నాడు. ನೋಡಿಯಾದ ದೇವರು తండ్రైన దేవుడు ಆ ಮಹಿಮೆಯನ್ನು ಕೊಡುವಾಗ ఆ మహిమను ఇచ్చేటప్పుడు ಯೇಸು ಮೇಲೆ ಗ್ಯಾರಂಟಿ ಇಟ್ಟು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. యేసయ్య మీద గ్యారెంటీ ఉంచుకొని ఆయన ఇచ్చి ఉన్నాడు. ನೀನೇ ಗ್ಯಾರಂಟಿ, నువ్వే నాకు గ్యారెంటీ, ಮೇಲೆ ಗ್ಯಾರಂಟಿ ಕೊಟ್ಟು ನಾನು ಇದನ್ನು ಕೊಡ್ತಾ నీ ಇದ್ದೇನೆ. మీద గ్యారెంటీగా ఉంచుకొని నేను దీన్ని ఇస్తున్నాను అని. ಯಾಕಂದ್ರೆ ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನೇರವಾಗಿ ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. ఎందుకంటే ఆ ఒక మహిమను మనం నేరుగా ಮೋಶೆ చూడలేము. ಹೇಳ್ತಾನೆ, మోషే అడుగుతాడు, ಸ್ವಾಮಿ ನಾನು ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ಬೇಕೆ ಎಂಬುದಾಗಿ. స్వామి నీ మహిమ నేను చూడాలి అని అంటాడు. ಬಂದು ನೋಡು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ರ, వచ్చి చూసేయి అని ನಾನು అన్నాడు. ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. నన్ను చూడడానికి వీలు కాదు అనే ಆತನ చెప్తున్నాను. ಮಹಿಮೆಯನ್ನು ಯಾರು ನೇರವಾಗಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಆಗಲ್ಲ. ఆయన యొక్క మహిమని ఎవరు నేరుగా చూడలేరు. ಅದು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರವಾಗಿ ನೋಡ್ಲಿಕ್ಕೆ అయితే ಕ್రీస్తు ద్వారా మనం చూడగలుగుతాం. ಅದಕ್ಕೆ ಮಹಿಮೆಯ ನಂಬಿಕೆಯಾಗಿ, మహిమా నమ్మకముగా, ಮಹಿಮೆಗೆ ఆ మహిమకు ನಂಬಿಕೆಯಾಗಿ నమ్మకముగా ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನ యేసయ్యను ಕಲ್ವಾರಿ ಶಿಲುಬೆಯಲ್ಲಿ కల్వారి శిలువలో ಬಲಿಯಾಗಿ ಅರ್ಪಿಸಿ బలిగా సమర్పించి ಇವತ್ತು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಆತ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు మన మధ్యలో ఆయన నిలబెట్టి ఉన్నారు. ನಾವು ದೇವರನ್ನ ನೋಡ್ಬೇಕಂತಂದ್ರೆ మనం దేవుని చూడాలి అని అంటే ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? మన మధ్యలో ఎవరు ಯೇಸು ఉన్నారు? ಇದ್ದಾನೆ. యేసయ్య ఉన్నారు. ಯೇಸುವಿನ ದಾಟೆ ನಾವು ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. యేసయ్యను దాటే మనం ఆ మహిమను ಯೇಸು చూడగలుగుతాం. ಇಲ್ಲದೆ యేసయ్య ತಂದೆಯ లేకుండా ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ನೋಡ್ಲಿಕ್ಕೆ తండ్రి ಸಾಧ್ಯ యొక్క ಇಲ್ಲ. మహిమను మనం చూడడానికి వీలు కాదు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈ ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಏನು? అయితే ఈ మహిమ అంటే ఏమి? ಮಹಿಮೆ మహిమ ಅಂತಂದ್ರೆ ಏನು? అయితే మహిమ అంటే ఏమి? ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗೋದಾ? మహిమ అంటే పరలోకానికి వెళ్ళడమా? ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಏನು? మహిమ అంటే ఏమి? ಈಗ ನಾವು ನೋಡೋಣ. ఇప్పుడు మనం చూద్దాము. ಲಾಜರ್ ಸತ್ತೋದಾಗ లాజరు మరణించినప్పుడు ಯೇಸು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? యేసయ్య ఏం చేస్తున్నారు? ಲಾಜರ್ ಮನೆಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. లాజరు ఇంటికి వెళ్తున్నారు. ಅಲ್ಲಿ ಮಾರ್ತಾ ಮರಿಯಾ ಇದ್ದಾರೆ. అక్కడ మార్తా మరియ ఇద్దరు ಮಾರ್ತಾ ఉన్నారు. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, మార్తా చెప్తుంది, ಸ್ವಾಮಿ ನೀನ್ ಇಲ್ಲಿದ್ದಿದ್ರೆ స్వామి నువ్వు ఇక్కడ ఉండి ನನ್ನ ತಮ್ಮ ఉంటే ಸಾಯ್ತಿರ್ಲಿಲ್ಲ. నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ಅಲ್ಲಿ ಸಂಭಾಷಣೆ ನಡೀತಾ ಇದೆ. అక్కడ మాటలు జరుగుతూ ఉన్నాయి. ಆದ್ರೆ ಯೇಸು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? అయితే యేసయ్య ఏమంటున్నాడు? ನೀನು ನಂಬಿದರೆ, నువ్వు నమ్మినట్లయితే, ಏನಂತೆ? నువ్వు నమ్మినట్లయితే, ಮಾರ್ತಾ ನೀನ್ ನಂಬಿದರೆ, మార్తా నువ్వు ನೀ నమ్మినట్లయితే, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ, నువ్వు దేవుని యొక్క ನೀ మహిమను, ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ, నువ్వు దేవుని ಏನು మహిమను, ಸರ್, ನೀವು ದೇವರ ಮಹಿಮೆಯನ್ನ నీవు దేవుని మహిమను ನೋಡ್ತೀಯಾ? నువ్వు చూస్తావు. ಯೇಸು ಅಲ್ಲಿ ಹೋಗಿ, యేసయ్య అక్కడికి వెళ్ళి, ಮಾರ್ತಾ మార్తా ನೀನ್ ನಂಬುದಾದ್ರೆ నువ్వు నమ్మినట్లయితే ನಿನ್ನ ತಮ್ಮ నీ తమ్ముడు ಈಗ ಮಹಿಮೆಗೆ ಸೇರಲ್ಪಡ್ತಾನೆ. ఇప్పుడు మహిమకు చేర్చబడతాడు. ಆ ರೀತಿಯಾಗಿ ಹೇಳಿದ್ರೆ ఆ విధంగా అన్నారా? ಸತ್ತು ಹೋಗ್ಬಿಟ್ಟಿದ್ದಾನೆ ಅವನು. ఇప్పుడు మరణించేశాడు ఆయన. 4 ದಿನ ಆಗಿದೆ. 4 రోజులు అయిపోయింది. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಏನ್ ಹೇಳ್ಬೇಕಾಗಿತ್ತು? యేసయ్య చెప్పాల్సినదంటే ఏ విధంగా చెప్పేవారు? ಮಾತಾ మార్తా ನೀನೇನ್ ಚಿಂತೆ ಮಾಡ್ಬೇಡ, నువ్వేమి చింతించొద్దు, ಈಗ ನಿನ್ ತಮ್ಮ ఇప్పుడు నీ తమ్ముడు ಮಹಿಮೆಗೆ ಸೇರ್ಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. మహిమకు చేర్చబడి ఉంటున్నాడు. ಹಂಗೆ ತಾನೇ ಹೇಳ್ಬೇಕು. ఆ విధంగానే కదా చెప్పాల్సినది. ಹಂಗ್ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ? ఎందుకు ఆ విధంగా ಆತ చెప్పాలి? ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఆయన అంటున్నాడు, ಮಾತಾ మార్తా ನೀನ್ ನಂಬಿದ್ರೆ నువ్వు ದೇವರ నమ్మినట్లయితే ಮಹಿಮೆನ ನೋಡ್ತೀವಿ. దేవుని మహిమను ಆದ್ರೆ చూడగలుగుతావు. ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಏನು? అంటే మహిమ అంటే ఏమని? ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಏನು? దేవుని మహిమ అంటే ఏమని? ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ మహిమ అంటే ಏನು ಕಳೆದುಕೊಂಡಿದೀಯೋ దేన్ని కోల్పోయి ಅದನ್ನು ఉంటున్నావో ತಿರುಗಿ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತದ್ದು. దాన్ని మళ్ళీ పొందుకోవడం అనేది. ఆమేన్. ಅಬ್ಬಾ. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ మహిమాని అంటే ನೀನು ಏನನ್ನ ಕಳೆದುಕೊಂಡಿದೀಯೋ దేన్నైతే కోల్పోయి ಅದನ್ನ ఉంటున్నావో ತಿರುಗಿ ಕೊಡುವಂತ ಸಾಮರ್ಥ್ಯವನ್ನು ಹೊಂದಿರುವುದೇ ಮಹಿಮೆ ಆಗಿದೆ. దాన్ని మళ్ళీ అందించగలిగిన సామర్థ్యము కలిగినది ಅದಕ್ಕೆ మహిమ. ಯೇಸು ಹೇಳ್ತಾರೆ, అందుకే యేసయ్య అంటారు, ಕಳ್ಳನ್ನು దొంగ ಕದ್ದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ దొంగిలించడానికి, ಹಾಳು ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. పాడు చేయడానికి వస్తాడు. ನಾನಾದರೂ ಅವುಗಳಿಗೆ ಜೀವವನ್ನು ಕೊಡೋದಕ್ಕಾಗಿ నేనైతే ಬಂದಿದ್ದೇನೆ. వాటికి జీవం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. ನೀನು ಯಾವ್ದೆಲ್ಲ ಕಳೆದುಕೊಂಡಿದೀಯೋ నువ్వు దేన్నైతే కోల్పోయి ఉంటున్నావు ಅದೆಲ್ಲ వాటన్నిటిని ತಿರುಗಿ ಪಡೆದುಕೊಳ್ಬೇಕಂದ್ರೆ మళ్ళీ పొందుకోవాలి. ನಿನಗೆ ಮಹಿಮೆ ಬೇಕಪ್ಪ. మహిమ ಆ కావాలప్పా. ಮಹಿಮೆ ಇದ್ರೆ ಮಾತ್ರನೇ ఆ మహిమ ఉంటేనే ನೀನು ಅದನ್ನು ತಿರುಗಿ ಪಡ್ಕೊಳ್ಳಿಕ್ಕೆ దాన్ని ಸಾಧ್ಯ. మళ్ళీ పొందుకోగలుగుతావు. ಅದಕ್ಕೆ ನಾನು అందుకే ನೀನು నేను ಕಳೆದುಕೊಂಡದನ್ನ కోల్పోయిన ಪುನಃ దాన్ని ಪಡೆದುಕೊಳ್ಬೇಕೆಂದ್ರೆ మళ్ళీ పొందుకోవాలి అనే ಮಹಿಮೆ ನಂಬಿಕೆಯಾಗಿ మహిమా ನಿನ್ನ నమ్మకం ಒಳಗೆ ನಾನು ವಾಸವಾಗಿದ್ದೇನೆ. నీలో నేను నివసిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಹಿಮೆಯ ನಂಬಿಕೆಯಾಗಿ మహిమా నమ్మకముగా ಆತ ನಿನ್ನೊಳಗೆ ಇದ್ದಾನೆ. ఆయన నీలో ఉన్నాడు. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ఎందుకు అనంటే ನೀನು ಕಳೆದುಕೊಂಡದನ್ನೆಲ್ಲ నువ్వు కోల్పోయిన ಪುನಃ దాన్ని ಪಡೆದುಕೊಳ್ಳಿಕ್ಕೋಸ್ಕರವಾಗಿ మళ్ళీ పొందుకోవడానికి ಮಾಡ್ತಾಳೆ. మార్తా ನೀನು ಏನನ್ನ ಕಳೆದುಕೊಂಡಿದೀಯೋ దేని కోల్పోయి ఉంటున్నావు ಇವತ್ತು ನೀನು ಪಡೆದುಕೊಳ್ತೀಯ. నువ్వు ఈ రోజు పొందుకుంటావు. ಅದನ್ನೇ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. అదే ನೀನು అంటున్నాను. ನಂಬಿದರೆ నువ్వు నమ్మినట్లయితే ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ಕಾಣ್ತೀಯ. దేవుని మహిమను చూడగలుగుతావు అని. హల్లెలూయా. హల్లెలూయా.
ಇವತ್ತು ಏನನ್ನ ಕಳೆದುಕೊಂಡಿದ್ವಿ, ఈ రోజు నువ్వు దేన్నైనా కోల్పోయి ಶಿಲುಬೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ, సిలువ ఏం చేస్తుంది అంటే ಏನೆಲ್ಲ ಕಳೆದುಕೊಂಡಿದ್ವಿ నువ్వు దేన్నన్నీ కోల్పోయి ఉన్నావు ಎಲ್ಲವನ್ನ వాటన్నిటిని ಶಿಲುಬೆಯ ಮಹಿಮೆಯ ಮೂಲಕವಾಗಿ సిలువ మహిమ ಪುನಃ ಹಾನಿ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತರಾಗಿರ್ತೀವಿ, మళ్ళీ మీరు ಪುನಃ ಹಾನಿ మళ్ళీ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತರಾಗಿರ್ತೀವಿ. మీరు పొందుకునే వారుగా ఉంటారు. ఆమేన్. ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಯೇಸು ಕಳೆದುಕೊಂಡಿಲ್ಲಮ್ಮ, యేసయ్య పోగొట్టుకోలేదమ్మా. ಶಿಲುಬೆಯಲ್ಲಿ సిలువలో ಯೇಸು ಎಲ್ಲವನ್ನ ಕೂಡಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆమేన్. అన్నిటిని చేర్చి ఇచ్చి ఉన్నారు సిలువలో. ఆమేన్. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ మహిమాని అంటే ಏನು ಅರ್ಥ? ఏమని అర్థము? ಹ? ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತದ್ದ, పరలోకానికి ప్రవేశించడం అనేదే. ಭೂಲೋಕದಲ್ಲಿ భూలోకంలో ಏನನ್ನ కಳೆದುಕೊಂಡಿದ್ದೀವಿ దేన్నైతే పోగొట్టుకొని ఉన్నావు ಪುನಃ ಪಡೆದುಕೊಳ್ಳುವಂತ. దాన్ని మళ్ళీ పొందుకోవడం అనేది. ಮೋಶೆ ಕೇಳ್ತಾನೆ, మోషే ನಿನ್ನ అడుగుతున్నాడు, ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ಬೇಕು. నువ్వు నీ మహిమని చూడాలి అని. ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, దేవుడు ఏం ತನ್ನ చేస్తాడు? ಮಹಿಮೆಯನ್ನು ತೋರ್ಪಡಿಸ್ತಾನೆ. తన మహిమను ಆ చూపిస్తాడు. ಮಹಿಮೆ ತೋರ್ಪಡಿಸಿದ ನಂತರನೇ ఆ మహిమను చూపించిన ಅವನ తర్వాతనే ಅರಣ್ಯದಲ್ಲಿ ಪ್ರಯಾಣಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన అరణ్యంలో ప్రయాణిస్తూ ಅರಣ್ಯ వస్తున్నాడు. ಪ್ರಯಾಣದಲ್ಲಿ అరణ్య ప్రయాణంలో ಅವನ ಆಶ್ಚರ್ಯ ಪಡುವ ಹಾಗೆ ఆయన ఆశ్చర్యం పొందే విధంగా ದೇವರು ಅವನನ್ನು ನಡೆಸ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఆయనను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ನೀರು ಕೇಳಿದ್ರೆ నీళ్ళని అడిగితే ನೀರ್ ಹೇಗ್ ಬಂತು? నీళ్ళు ఏ విధంగా వచ్చాయి? ಪ್ರವಾಹದ ಹಾಗೆ ಬಂತು. ప్రవాహములే వచ్చాయి. ಬಂದಾಗ ಜನ ಏನ್ ಹೇಳಿರ್ತಾರೆ, వచ్చినప్పుడు జనంతా ఏమని ఉంటారు? ಅಬ್ಬಾ అబ్బా ದೇವರು ಮಹಿಮೆ ನೋಡು. దేవుని మహిమ చూడు. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಈಗ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ఇప్పుడు మీరు ఇంట్లో ಯಾವ್ದೋ ಪಾತ್ರೆ ಖಾಲಿಯಾಗಿರುತ್ತೆ, ఏదో ఒక పాత్ర ఖాళీగా ఉంటుంది, ಎಣ್ಣೆ ಡಬ್ಬ ಖಾಲಿಯಾಗಿರುತ್ತೆ, నూనె డబ్బా ఖాళీగా ఉంటుంది. ಇದ್ದಕ್ಕಿದ್ದ ಹಾಗೆ ఉన్నట్టున్నట్టే ಇದು ನೈಟ್ మొత్తం ఒక నైట్ లోనే ಫುಲ್ಲು ತುಂಬಿ ఆ నూనె డబ్బా మొత్తం నిండి ಹಂಗೆ ಸುರಿದು ಹೋಗ್ತಾ ಇದ್ರೆ ఆ విధంగానే కారిపోతూ ఉంటే ನಿಮ್ಮ ಒಂದು ಏನಂತಾರೆ, ನಿಮ್ಮ ಭಾವನೆಗಳು ಹೇಗಿರುತ್ತೆ, నీ ఒక భావనలో ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ಹೆಂಗಿರುತ್ತೆ ನಿಮ್ದು? ఏ విధంగా ఉంటుంది? ಹಬ್ಬ అబ్బా ದೇವರ ಮಹಿಮೆ. దేవుని యొక్క ಫಸ್ಟ್ మహిమ. ಬರೋದೇನು? ఫస్ట్ వచ్చేది ఏంటి? ಫಸ್ಟ್ ಮಾತೇನು? ఫస్ట్ వచ్చేది ಏನ್ ఏమి? ಮಹಿಮೆ ಅಲ್ಲ, ఏ మహిమ ಏನ್ కదా? ಮಹಿಮೆ ಅಲ್ಲ. ఏ మహిమ ಆ కదా? ಮಹಿಮೆ ಅಂತಂದ್ರೆ ಏನು? ఆ మహిమ అంటే ఏమి? ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗುವಂತದ್ದಲ್ಲ, పరలోకానికి వెళ్ళడం ಅದನ್ನ ಈ అనేది ಭೂಮಿ కాదు. ಮೇಲೆ ಅನುಭವಿಸುವಂತದ್ದು. అది భూమి మీద అనుభవించేదిగా ఉంటున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ರೀತಿಯಾದಂತ ఆ విధమైన ವಂಡರ್ಸ್ ಎಷ್ಟು ದೇವರು ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. అద్భుతములు ఎన్ని మీ జీవితం పట్ల ప్రభు ಎಷ್ಟು ಸಾರಿ ನೀವು జరిగించి ವಾವ್ ಅನ್ನೋ ಹಾಗೆ ಮಾಡಿಲ್ಲ ದೇವರು. ఎన్నిసార్లు మీరు ఆశ్చర్య పొందే విధంగా ప్రభు జరిగించి ఉంటాడు. ಎಷ್ಟೋ ಸಾರಿ ಆತನ ಮಹಿಮೆನ ನೀವು ನೋಡಿದ್ದೀರಿ. ఎన్నో సార్లు మీరు ఆయన యొక్క మహిమను ಆ ಮಹಿಮೆ చూస్తున్నారు. ಯಾವಾಗ ಹೆಚ್ಚುತ್ತೆ? ఆ మహిమ ఎప్పుడు అధికమవుతుంది? ಯಾವಾಗ ಮಹಿಮೆ ಹೆಚ್ಚಾಗುತ್ತೆ? ఎప్పుడు ఆ మహిమ అధికమవుతుంది? ಅದಕ್ಕೆ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, అందుకే అపోస్తలుడైన పౌలు ನಾವು చెప్తున్నాడు, ಅದೇ మహిಮೆಯಲ್ಲಿ నిಲ್ಲುವಂತವರಲ್ಲ, మనం అదే మహిమలో నిలిచి ನಾವು ಮಹಿಮೆಯಿಂದ ఉండేవారు కాదు. ಮಹಿಮೆಗೆ, ఆమేన్. మహిమ నుండి ನಾವು మహిమలోనికి, ಪ್ರಭಾವದಿಂದ ಪ್ರಭಾವಕ್ಕೆ ప్రభావం నుండి అధిక ನಾವು ప్రభావంలోనికి ಚಲಿಸುವಂತವರಾಗಿರ್ತೇವೆ. మనం చలించేవారుగా మనం ఉంటాము. ಮಹಿಮೆಯಿಂದ ಮಹಿಮೆಗೆ, మహిమ నుండి మహిమకు, ಮಹಿಮೆಯಿಂದ ಮಹಿಮೆಗೆ ಹೇಗೆ ಹೋಗ್ತೇಗಾರು? మహిమ నుండి మహిమకి ఏ విధంగా వెళ్తారు? ಹೇಗೆ ಹೋಗುವಂತದ್ದು? ఏ విధంగా వెళ్ళడం? ಇದೇ ಮಹಿಮೆ. ఇదే మహిమ. ಇದೇ ನನ್ನೊಳಗಿದೆ ಮಹಿಮೆ. నాలో ఉంది ఆ మహిమ. ಆ ಮಹಿಮೆ ಹೆಚ್ಚಾಗ್ಬೇಕು, ఆ మహిమ అధికం కావాలి. ಆ ಮಹಿಮೆ ಹೊರಗೆ ಬರ್ಬೇಕು. ఆ మహిమ బయటికి రావాలి. ಹೇಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? ఏ విధంగా సాధ్యపడుతుంది? ಒಂದು ಹಾಡು ಈ ರೀತಿಯಾಗಿದೆ ಅಲ್ಲ, ఒక పాట ఈ విధంగా ఉంది కదా, ಸ್ತುತಿ ಹೆಚ್ಚಾಗುವಾಗ స్తుతి అధికమైనప్పుడు ಮಹಿಮೆ ಹೆಚ್ಚಾಗುವಂತದ್ದಾಗಿದೆ. మహిమ కూడా అధికమయ్యేదిగా ఉంటుంది అని. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ಕೃಪೆಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ಸ್ತುತಿಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಆರಾಧನೆ, 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 ಆರಾಧನೆ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ಕೃಪೆಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಕೃಪೆಯು ಏನಾಗ್ತಿದೆ ಅಂತೆ? ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಆದ್ರೆ ನಾವೇನ್ ಹೇಳ್ತಿದ್ದೀವಿ? ಮಹಿಮೆಗೆ ಪ್ರವೇಶ ಮಾಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మహిమకు చేర్చబడతారు అని మనం ನಾವೇನ್ అంటున్నాం. ಮಾಡ್ತಿದ್ದೇವೆ? మనం ఏం చెప్తున్నాము? ಸತ್ತೋದವ್ರನ್ನ మరణించిన వారిని ಫಸ್ಟ್ ನಿನ್ ಮಹಿಮೆಗೆ ಹಾಕ್ಬಿಡ್ತಿದ್ದೆ.
ఫస్ట్ మీరు మహిమకు చేర్చబడినారు అని వేసేస్తాం. ಏಸು ಹೇಳ್ತಿದ್ದಾನೆ యేసయ్య అంటున్నారు ಸತ್ತು 4 ದಿನ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, మరణించి 4 రోజులైనా పర్వాలేదు, 4 ದಿನ ಆದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ. 4 రోజులైనా ನೀನು పర్వాలేదు. ನಂಬಿದ್ರೆ నువ్వు ಮಹಿಮೆ నమ్మినట్లయితే ನಂಬಿಕೆ ಆದಂತ ಕ್ರಿಸ್ತನು మహిమా నమ్మకము కలిగిన ನಿನ್ನ క్రీస్తు ಒಳಗೆ ಇದ್ದಾನೆ. ఈ రోజు నీలో ಆ ఉన్నాడు. ಮಹಿಮೆ ఆ మహిమ ನೀನು ಸ್ತುತಿಸುವಾಗ నువ్వు స్తుతించినప్పుడు ಅದು అది ಕೃಪೆಯಾಗಿ కృపగా ಹರಡುವಂತದ್ದಾಗಿರುತ್ತೆ. అది ಕೃಪೆ విస్తరించేదిగా ఉంటుంది. ಹೆಚ್ಚಾಗುವಾಗ కృప ಮಹಿಮೆ అధికమైనప్పుడు ಭೂಮಿ ಮೇಲೆ ಇಳಿದು మహిమ ಬರುವಂತದ್ದು. భూమి మీదకి చేర్చబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మహిಮೆ భూమిಗೆ ಬರ್ಬೇಕಾ, మహిమ భూమి మీదకి రావాలన్నా ನಾವೇ ಮಹಿಮೆಗೆ ಹೋಗ್ಬಿಡ್ಬೇಕು. మనమే మహిమకు చేర్చబడాలన్నా ಹೇಳ್ರಿ ನೀವೇ, మీరే చెప్పాలి. ಆ? ಭೂಮಿ ಮೇಲೆ ಮಹಿಮೆ ಇಳಿದು ಬರ್ಬೇಕು. భూమి మీదకి మహిమ దిగి రావాలి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಸೊಲೊಮೋನನು సొలొమోను ಆಲಯವನ್ನು ಕಟ್ತಾನಲ್ಲ, మందిరాన్ని కడతాడు కదా. ಆಲಯವನ್ನು ಕಟ್ಟಿದಾಗ ఆ మందిరాన్ని కట్టినప్పుడు ಮಹಿಮೆ ಎಲ್ಲಿ ಇಳಿದು ಬಂತು? మహిమ ఎక్కడ దిగి వచ్చింది? ಹೇಳ್ರಿ, ಎಲ್ಲಿ ಇಳಿದು ಬಂತು? ఆలయం దిగి వచ్చింది. ಆಲಯದ ಮೇಲೆ ಇಳಿದು ಬಂತು. మందిరం మీదనే దిగి వచ్చింది. ಭೂಮಿ ಮೇಲೆ ತರ ಇಳಿದು ಬಂತು. భూమి మీదకే కదా దిగి వచ్చింది. ಮಹಿಮೆನ ನಾವು ಎಲ್ಲಿ ಹುಡುಕ್ತಾ ఈ ಇದ್ದೀವಿ? రోజు మహిమను మనం ఎక్కడ వెతుకుతున్నాము? ಎಲ್ಲಿ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀವಿ? ఎక్కడ వెతుకుతున్నాము? ಒಂದು ದಿನ ಬರುತ್ತೆ, ఒక రోజు వస్తుంది, ಆ ದಿನದಲ್ಲಿ ಪರಲೋಕದಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ತೀವಿ ಅಂತಲ್ಲ? ఒక రోజు వస్తుంది మేము పరలోకానికి వెళ్ళి అక్కడ ఆ మహిమను చూస్తాము అని అంటున్నారా? ಇಲ್ಲ. లేదు. ಆ ಮಹಿಮೆನ ఆ మహిమను ಕರ್ತನು ప్రభు ತನ್ನ ಕುಮಾರನ ಮೂಲಕವಾಗಿ తన కుమారుని ద్వారా ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఈ భూమి మీద ఉంచి ನಿನ್ನ ఉన్నాడు. ಒಳಗೆ ಆತನು ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఈ లోపల ఆయన ఉంచి ಅದನ್ನು ನೀನು ఉన్నాడు. ಅನುಭವಿಸಬೇಕು. దాన్ని మీరు అనుభవించాలి. ಮಹಿಮೆ ಅಧಿಕವಾಗುವಾಗ మహిమ అధికమైనప్పుడు ಅದ್ಭುತಗಳು ತಾನಾಗೆ ನಡೆಯುವಂತದ್ದಾಗಿದೆ. అద్భుతములు తనంతటి తానే మోషే జరిగేవిగా ಹೇಳ್ತಾನೆ, ఉంటాయి. మోషే అంటాడు, ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಮಹಿಮೆ ಒಂದಿದ್ರೆ ಸಾಕು ನನಗೆ. స్వామి నీ మహిమ ఒకటి ఉంటే ಒಂದು సరిపోతుంది. ಸಾರಿ ನಿನ್ನ ಮಹಿಮೆ ತೋರಿಸು. ఒక్కసారి నీ మహిమను చూపించు. ಎಷ್ಟರಿ ತೋರಿಸಿದ್ರು ದೇವರು? ఎన్నిసార్లు చూపించాడు? ಮೋಶೆಗೆ ಎಷ್ಟರಿ ತೋರಿಸಿದ್ರು ಮಹಿಮೆನ? మోషేకి ఎన్నిసార్లు ಒಂದು చూపించాడు? ಸಾರಿ ತೋರಿಸಿದ್ರು. ఒక్కసారి చూపించాడు. ಒಂದು ಸಾರಿ ತೋರಿಸಿದ ಮಹಿಮೆಯಲ್ಲಿ ఒక్కసారి చూపించిన ఆ మహిమలోనే ಎಷ್ಟು ಅದ್ಭುತವನ್ನ ನೋಡಿದ. ఎన్ని అద్భుతములు ఆయన చూశాడు. ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನ ದಾಟಿದ. ఎర్ర సముద్రం దాటుకొని వెళ్ళాడు. దాటిದ್ರಾ ಇಲ್ವಾ? దాటారా లేదా? ಫರೋವನನ್ನ ಸೋಲಿಸಿದ. ఫరోను ఓడించాడు. ಮಾಡಿದ್ರಾ ಇಲ್ವಾ? ಅರಣ್ಯದಲ್ಲಿ అరణ్యములో ಮನ್ನನ್ನ మన్నాను ಸುರಿಸಿದ್ರಾ ಇಲ್ವಾ? ಲಾವಕಿರನ್ನ ಬರ ಮಾಡಿದ್ರಾ? ఆ, ಎಲ್ಲವನ್ನ ಮಾಡಿದ್ದಾನೆ. అన్నిటినీ ఆయన జరిగించి ತನ್ನ ఉన్నాడు. ಮಹಿಮೆ ಮುಖಾಂತರ. తన మహిమ ద్వారా. ಮಹಿಮೆ ಇದ್ರೆ, మహిమ ఉంటే ಮಹಿಮೆ ಏನ್ ಮಾಡುತ್ತೆ ఆ ಅಂದ್ರೆ మహిమ ఏం ನಮಗೆ చేస్తుంది? ಬೇಕಾದದ್ದೆಲ್ಲವನ್ನ మనకు కావాల్సిన అన్నిటినీ ఆయన అది దయచేసి ಆ ಮಹಿಮೆನ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡಿಕೊಳ್ಬೇಕು. ఆ మహిమను మనం అధికం చేసుకోవాలి. ಅದಕ್ಕೆ ಮಾಡ್ಬೇಕಾದ್ದು ಅಂತೆ, అందుకే మనం చేయవలసింది ఒకటే, ನಾವು మనము ಕರ್ತನನ್ನ ಸ್ತುತಿಸುವಂತರಾಗಿ. ప్రభుని స్తుతించేవారుగా మనం ఉండాలి. ಅದಕ್ಕೆ ಈ ಹಾಡು ಹೇಳುತ್ತೆ, అందుకే ఈ పాట సెలవిస్తుంది. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ಕೃಪೆಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ನಿನ್ನ ಕೃಪೆಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಆರಾಧನೆ, 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 ಆರಾಧನೆ. ಸ್ತುತಿಗೂ ಮಹಿಮೆಗೂ ಪಾತ್ರ ನೀನೆ, ನಿನ್ನ ಸ್ತುತಿಸಿ ಹಾಡುವೆನು. ಕೃಪೆಯು ಹರಡುತ್ತಿದೆ, ನಿನ್ನ ಮಹಿಮೆ ಇಳಿಯುತ್ತಿದೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಮಹಿಮೆ మహిమ ನೀನು ಆಡುವಾಗ నువ్వు పాడినప్పుడే ಇಳಿದು ಬರುವಂತದ್ದಾಗಿದೆ. అది దిగి వచ్చేదిగా ఉంది. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಗಟ್ಟಿಯಾಗಿ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. హల్లెలూయా. ನಿದ್ರೆ ಮಾಡ್ದಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಿದ್ರೆ ಮಾಡ್ದಲೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. హల్లెలూయా. ಚೆನ್ನಾಗಿ ಇದ್ರೆ ಮಾಡದೇ ಇರೋರು ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా.